శేషాద్రి కొండ కథ పార్ట్ 6 స్వామివారి యొక్క లీలలను అందరూ తెలుసుకోండి. అనంతకోటి జన్మల నుంచి మూటకట్టుకున్న పాపాలన్నింటినీ కేవలం నామస్మరణ చేతనే హరించి వేసే పరమ దయాకరమూర్తి శ్రీమన్నారాయణుడు. వెంకటాద్రిపై శ్రీనివాసునిగా వెలసిన శ్రీమన్నారాయణుని మనసారా కొలిచిన వారికి సర్వ సౌభాగ్యాలను తక్షణమే అనుగ్రహిస్తాడు. ఆర్తితో ఒక కోరిక కోరితే మనం కోరని మరో 10 కోరికలు తీరుస్తాడు. చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రకృతి సంపదను ఆస్వాదిస్తూ కొండనెక్కసాగాడు విశ్వనాథుడు. ఒక చోట చక్కని మామిడి పళ్ళ చెట్లు కనిపించాయి. ఆహా, ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ చెట్లు! ఈ పండ్లు ఇంకెంత మధురంగా ఉంటాయో అని తలుస్తుండగా ఒక చెట్టు నుంచి 2 పళ్ళు రాలి సరిగ్గా విశ్వనాథుని ఎదుట పడ్డాయి. ఎంతో ఆశ్చర్యంగా అంత ఎత్తు నుంచి ఎంతో మగ్గిన ఆ పండ్లు పడినప్పటికీ ఏమాత్రం విడిపోకుండా ఉన్నాయి. వెంటనే ఆ రెండింటిని చేతిలో తీసుకొని కనులకద్దుకొని శ్రీనివాసుని మహాప్రసాదంగా భావించి ఆరగించాడు. ఇంతటి మధురమైన మామిడి పండ్లు తానెప్పుడూ తినలేదు. ఎంత మధురంగా ఉన్నవి ఈ పండ్లు అని అనుకున్నాడు. అసలు విశేషమేమంటే విశ్వనాథునికి కొద్దిగా ఆకలిగా ఉన్నదని గ్రహించిన వాయుదేవుడు చేసిన మాయ అది. అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలకు స్వామి ఆ శ్రీనివాసుడే కదా. ఆ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులంటే వీరందరికీ ఎంతో ప్రియం. అందుకే వాయుదేవుడే ఆ 2 పళ్ళను విశ్వనాథుని ఎదుట పడేలా చేశాడు. సాక్షాత్తు వాయుదేవునిచే అనుగ్రహింపబడ్డ ఆ ఫలాలు మరింత మధురంగా ఉండటంలో ఆశ్చర్యమేముంది? మామిడి పండ్లను ఆరగించిన విశ్వనాథుడు అక్కడే ఆ మామిడి చెట్టు కిందే కాసేపు విశ్రమించాడు. ఇంతలో 2 ఉడతలు ఒకదానికొకటి తరుముకుంటూ తన కాలిపై నుంచి ఇటు నుంచి అటు దూకుతూ వెళ్ళాయి. ఆహా, ఎంత ముచ్చటగా ఉన్నాయి ఈ జంట ఉడతలు అని తలుస్తుండగా ఆ 2 తిరిగి అటు నుంచి ఇటువైపు పరిగెత్తాయి. ఆ ఉడతల జంటను చూసి ముచ్చట పడుతున్న విశ్వనాథునికి ఒక్కసారిగా మనస్సులో ఏదో స్ఫురించింది. శ్రీనివాసుని అనుగ్రహంతో దివ్య దృష్టి కలిగిన విశ్వనాథునికి ఈ ఉడతల పూర్వజన్మ ఒక్కసారిగా అవగతమైంది. ఆ 2 కిందటి జన్మలో రామాచారి కృష్ణవేణి అనే వైష్ణవ దంపతులు. కళింగ దేశంలోని ఒక చిన్న పల్లెటూరులో సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన వీరు శ్రీమన్నారాయణుని భక్తులు. రామాచారి ఆ ఊరిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజాధికాలు నిర్వర్తిస్తుండేవాడు. భార్య కృష్ణవేణి భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ ఆలయ ప్రాంగణంలో అనేక పూల మొక్కలను పెంచుతూ పూచిన పూలను మాలలుగా కట్టి స్వామిని ఎంతో అద్భుతంగా అలంకరించేది. కొంతకాలానికి వారికి 2 కవల పిల్లలు కలిగారు. వారికి ఆ దంపతులు రామకృష్ణులని నామకరణం చేశారు. పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారై విద్యాభ్యాసానికి వెళ్లే వయసు వచ్చింది. రామాచారి దంపతులు వారిని ఒక ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. పిల్లలు పెద్దవారవటంతో కుటుంబ ఖర్చులు కొద్దిగా పెరగసాగాయి. ఆ ఖర్చులు తట్టుకొనడం రామాచారికి కష్టమైంది. ఆలయ ధర్మకర్త మండలి వారు నెల ఇచ్చే జీతం ఇల్లు గడవడానికి సరిపోవడం లేదు. ఇలా ఉండగా ఒకరోజు రామాచారికి తాను ఆ స్వామికి ఎంతో సేవ చేస్తున్నాడు కదా, స్వామికి వచ్చే కానుకలలో తాను కొంచెం తీసుకుంటే తప్పేముంటుంది అని తోచింది. హారతి పళ్ళెంలో భక్తులు వేసే సొమ్మును రోజు హుండీలో సమర్పించే అలవాటు గల రామాచారి అందులో నుంచి కొద్ది సొమ్మును తీసి విడిగా పెట్టడం ప్రారంభించాడు. ఈ విషయం భార్య కృష్ణవేణికి అంతగా నచ్చలేదు. కానీ భర్త మాటకు ఎదురు చెప్పలేకపోయింది. రోజు రాత్రి పవలింపు సేవలో తన భర్త చేస్తున్న అపరాధానికి క్షమించమని స్వామిని ప్రార్థించేది. మిగిలిన కథ పార్ట్ 7లో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనాభ సుఖినో భవంతు.